సో నేను చాలా మంది పేరెంట్స్ కి నా దగ్గరకు వచ్చి సార్ నేను మా పిల్లవాడి పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఒక మాట చెప్తాను. మన పిల్లోడు మంచోళ్ళే. వాళ్ళకి వచ్చే ఫ్రెండ్స్ ఎట్లుంటారో మనకు తెలియదు. 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ మ్యూచువల్ ఫండ్స్ ని ఆపరేట్ చేసే పూర్తి హక్కు వాళ్ళకు వస్తుంది. ఈ మారుతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటే అనుకోకుండా మిస్యూజ్ అయింది అనుకోండి, ఇక జీవితకాలం బాధపడాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. పాయింట్ 1, నా దగ్గరికి ఎవరైనా తండ్రి కొడుకులు కలిసి వచ్చినప్పటికీ ఏమంటే కొద్దిగా నాకు డబ్బులు ఉన్నాయి, మా పిల్లోడి పేరు మీద ఇన్వెస్ట్ చేద్దాం, కొంచెం పెద్దవాళ్ళు అయినప్పటికీ 21 వయసు ఉండి డిగ్రీ అయి ఉద్యోగం చేసే పిల్లలతో వచ్చినా కానీ పిల్లల పేరు మీద పెట్టద్దని చెప్పేస్తాను. ఫీల్ అవుతాడు పక్కన ఉన్న అబ్బాయి, అవు తప్పలేదు. ఇప్పుడు మీ నలుగురు కుటుంబం అండి, మీ అమ్మాయి, మీ అబ్బాయి, మీరు, మీ భార్య, మీ నలుగురు ఒక కుటుంబం. రేపు మీ ఒక కుటుంబం 3 కుటుంబాలు అవుతాయి. కొడుకు కుటుంబం, కూతురు కుటుంబం, మీ కుటుంబం 3 కుటుంబాల కింద మారుతుంది. మీ కొడుకు, మీ కూతురు మీ కుటుంబంలో ఉన్నంత వరకు మీ మాటే వింటారు, తప్పులేదు. పెళ్ళైన తర్వాత వాళ్ళకు ఒక కుటుంబం వస్తుంది, అప్పుడు వాళ్ళ మాట వినరు, వినాలనుకోవడం మీ తప్పు. అప్పుడు మీకంటూ ఒక మర్యాద ఉండాలి అని అంటే మీ దగ్గర డబ్బులు ఉండాలి. కన్న పిల్లల దగ్గర కూడా, మనవాళ్ళ దగ్గర కూడా మర్యాదను డబ్బిచ్చే కొనుక్కోవాలి.